హాయ్ డే స్టూడెంట్స్. సో ముందుగా ఏపీ పీజీ సెట్ 2021 ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థి అభ్యర్థి మిత్రులందరూ కూడా సతీష్ కీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. సో మనం ఆల్రెడీ పీజీ ఎంట్రన్స్ కోచింగ్ సంబంధించి సుమారు ఒక 27 క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 27 క్లాసెస్లో ఆల్మోస్ట్ ఒక 35 లెసన్స్ కవర్ చేయడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా ఈ వీడియోస్ని మీరు చక్కగా వినియోగించుకోండి. సో ప్రతి క్లాస్ కూడా 1 అవర్ క్లాస్ ఉంటుంది. టీచ్మెంట్లో ఈ క్లాసెస్ అన్నీ చెప్పడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా అటెండ్ అయ్యారు. సో ఆ వీడియోస్ మిగతా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఆ టాపిక్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి అప్లికేషన్ ఓరియంటెడ్గా చెప్పడం జరిగిందండి. సో ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ ఇన్నోవేటివ్ క్లాసెస్. అలాగే కొన్ని ఆసెట్ కెమిస్ట్రీ, ఓల్డ్ కెమిస్ట్రీ పేపర్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా. అవి కూడా వినియోగించుకోండి. సో ఈరోజు మనం 28th క్లాస్లో యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ అనే టాపిక్, క్రియాశీల మిథిలిన్ సమ్మేళనాలు అనే టాపిక్ గురించి ఈరోజు ప్రెజెంటేషన్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ మై సెషన్ నౌ. ఈరోజు మనం యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మనం సెకండ్ ఇయర్ లో ఈ టాపిక్ గురించి మనం చదవడం జరిగింది. సో యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటే దీన్నే మనం క్రియాశీల మిథిలిన్ సమ్మేళనాలు అంటాం. క్రియాశీల మిథిలిన్ సమ్మేళనాలు అంటాం. సో ఇందు నుంచి మనకి సుమారు ఒక 2 మార్క్స్ మనకు కంపల్సరిగా వస్తాయండి ఈ టాపిక్ నుంచి ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ లో. సో ఇది ఏపీ పీజీ సెట్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఏపీ పీజీ సెట్ 2021 స్టూడెంట్స్ బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో మరి క్లాస్లోకి వెళ్దామండి. ముందుగా యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ అని మనం ఆల్రెడీ చెప్పామండి. యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ అని అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. కాంపౌండ్స్ పొసెసింగ్ ఏ మిథిలిన్ బిట్స్ లొకేటెడ్ బిట్వీన్ 2 స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ సచ్ యాజ్ నైట్రో, కార్బొనైల్, నైట్రైల్, ఎస్టర్స్ ఎక్సెట్రా ఆర్ సమ్ టైమ్స్ కాల్డ్ యాక్టివ్ మిథిలిన్ సమ్మేళనం. సో మిథిలిన్ సమ్మేళనం అంటే మనకు తెలిసేది. మిథిలిన్ అంటే CH2 గ్రూప్ ని మనం మిథిలిన్ గ్రూప్ అంటాం. సో దిస్ గ్రూప్ ఈజ్ ఏ మిథిలిన్ గ్రూప్. సో ఏం చెప్పమండి, ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ చేత లొకేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బిట్వీన్ ద 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏంటంటండి అంటే నైట్రో గ్రూప్ అని చెప్పామండి. సో NO2 గ్రూప్, అలాగే కార్బొనైల్ గ్రూప్ అండి, అంటే ఇది ఆల్డిహైడ్ ఆర్ కీటోన్, ఆర్ నైట్రైల్ గ్రూప్ అండి, అలాగే సల్ఫోనైల్ గ్రూప్స్ అండి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, అలాగే ఎస్టర్ గ్రూప్స్. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. సో ఈ మిథిలిన్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఇవి ఏంతోనైనా బంధించబడి. సో అటువంటి మిథిలిన్ కాంపౌండ్స్ ను యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ డెన్సిటీ తన వైపు లాగుతాయి. లాగడం వలన ఈ CH2 ఉంది కదండి, CH2 గ్రూప్, ఈ CH2 గ్రూప్ లో C మీద ఉండేటటువంటి హైడ్రోజన్స్ ఏమవుతాయండి, ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుందండి. సో వీక్ అవుతుందండి కార్బన్ హైడ్రోజన్ మధ్య బాండ్. సో అప్పుడు ఇవి హైడ్రోజన్స్ ఎలా తయారవుతాయంటే దీస్ హైడ్రోజన్స్ ఆర్ ఎసిడిక్ హైడ్రోజన్స్ కింద మారుతాయి. సో చాలా ఎసిడిక్ హైడ్రోజన్ అంటే ఎసిడిక్ క్యారెక్టర్ వచ్చేస్తుంది హైడ్రోజన్స్. సో సింపుల్ గా మనం దీన్ని బేస్ తో ట్రీట్ చేసి సమ్ అదర్ రియాక్షన్స్ మనం చేస్తే సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం పొందొచ్చు. సో ఈ కార్బన్ మీద ఎలక్ట్రోఫైల్స్ సులువుగా ప్రవేశపెట్టచ్చు. సో అది అండి అడ్వాంటేజ్. ఈ టాపిక్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కార్బేనియాన్స్ ఫామ్ అయిన కార్బేనియాన్స్ అంటే సులువుగా H+ తొలగిపోతే కార్బేనియన్స్ ఫామ్ అయితే దట్ కార్బేనియాన్ ఈ స్టెబిలైజ్డ్ బై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. మీకు ఆల్రెడీ చెప్పాం కార్బేనియాన్ కార్బన్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయితే ఆ కార్బేనియాన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదే కార్బోకాటయాన్ అయితే +I గ్రూప్స్ ఇంక్రీజ్ చేస్తే
స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఈ పాయింట్. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో మనకి సిలబస్ లో టూ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఇచ్చారండి, రియాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్. మనం మిథిలిన్ కాంపౌండ్స్ గురించి చెప్పుకున్నాం కదా. రియాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ ఎందువలన? దీస్ గ్రూప్స్ ఆర్ బాండింగ్ విత్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ చూడండి, ఇక్కడ కీటో గ్రూప్ ఉంటే ఇటు పక్క యాస్టర్ గ్రూప్ ఉంది. సో ఇటు పక్క యాస్టర్ గ్రూప్ ఉంది, అటు పక్క కీటో గ్రూప్ ఉంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం మెలోనిక్ యాస్టర్ అంటే ఇక్కడ ఒక C2H5 పెట్టాము, ఎస్టర్ అవుతుంది C2H. సో COOR రూపంలో ఉంది. సో రెండు ఎస్టర్ గ్రూప్స్ ఉన్నాయి, COOR. ఇక్కడ R = ఎథైల్ పెట్టి. సో దీన్ని మనం డైఎథైల్ మెలోనేట్ అని అంటాం. మెలోనేట్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్. యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇక్కడ చూస్తే దీని పై రాసే ఎథైల్ ఎసిటో ఎసిటేట్ అండి. ఎథైల్ గ్రూప్ ఉందండి, ఎసిటో గ్రూప్ అండి, ఇది ఎసిటేట్ అండి టాపిక్. అందువల్ల దీన్ని EAA అని అంటామండి షార్ట్ కట్. లేకపోతే దీన్ని మనం ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ అని కూడా దీన్ని చదవచ్చు. సో ఈ విధంగా మనం చెప్పచ్చు. ఇది కూడా యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్. ఎందుకంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ చేత ఈ CH2 గ్రూప్ అనేది బైండ్ అయ్యింది. సో ఈ CH2 ప్రోటాన్స్ అనేది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో అందువల్ల మనకి ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల సులువుగా బేస్ తో రియాక్ట్ అవుతాయి. సో నీకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫార్మ్ చేస్తాయి. సో ఈ విధంగా నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు రియాక్షన్స్ సంబంధించి మనం చదువుతామండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఎసిటైల్ ఎసిటోన్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? CH3 CO CH2 CO CH. ఎసిటైల్ ఎసిటోన్ అండి. ఎసిటైల్ ఎసిటోన్ అండి. ఇది కూడా మనం యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అలాగే సైనో గ్రూప్ పెట్టామనుకోండి ఒక దగ్గర, అంటే ఇక్కడ దీని స్థానంలో మనం సైనో గ్రూప్ పెట్టామనుకో, ఎస్టర్ స్థానంలో ఇక్కడ ఇది తీసేసి, ఇది కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కదండి, CN అనేది. సో దీన్ని మనం ఎథైల్ 2 సైనో ఎథనోయేట్ అని చదువుతాం. అలాగండి, ఏది పెడితే దాన్ని ఈ విధంగా మనం చెప్పొచ్చండి. సో మన ప్రధానంగా దీని యొక్క రియాక్షన్స్ అప్లికేషన్స్ మనకి సిలబస్ లో ఉన్నాయి. సో బిట్స్ కూడా దీని నుంచే వస్తాయి. ఎసిటో ఎసిటిక్ ఎస్టర్, అలాగే మెలోనిక్ ఎస్టర్. దీన్ని మెలోనిక్ ఎస్టర్ అని కూడా చదవచ్చు. డైఎథైల్ మెలోనేట్ ని మెలోనిక్ ఎస్టర్ అని కూడా చదవచ్చు. సో ఇంకా చెప్పచ్చు అంటే డైఎథైల్ మెలోనేట్ అని కూడా చదవచ్చు. DEM అని కూడా చదవచ్చు. లేకపోతే మెలోనిక్ ఎస్టర్ అని చదవచ్చు. చూస్తే నెక్స్ట్ టాటోమెరిజం అండి. టాటోమెరిజం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టాటోమెరిజం అంటే తెలుసండి, when two structural isomers are mutually interconvertible and exist in dynamic equilibrium, they are called tautomers అంటారు. టాటోమర్స్ అంటే రెండు డైనమిక్ ఈక్విలిబ్రియం ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి? డైనమిక్ ఈక్విలిబ్రియం ఉంటూ మ్యూచువల్ గా కన్వర్ట్ అవుతుంటాయి. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్. ఇందులో చూసుకుంటే ఇది కీటో ఫామ్ అండి. దిస్ ఫామ్ ఈజ్ కీటో ఫామ్. సో ఎలా చేంజ్ అయిందండి? ఇట్ కన్వర్ట్ ఇంటూ ఈనోల్ అండి. ఈన్ ప్లస్ ఈన్ ఉందండి, ఆల్కిన్. సో ఓల్ అండి, ఆల్కహాల్. సో ఏ విధంగా మారిందండి? ఇది ఈనోల్ కింద మారింది. సో కీటో ఇనాల్ టాటోమెరిజం. సో ఈ టాటోమెరిజం మనం ఏమంటామంటే కీటో ఇనాల్ టాటోమెరిజం అని చదువుతాం. కీటోనాల్ టాటోమెరిజం అంటే అదే కీటో గ్రూప్ కన్వర్ట్ ఇంటూ ఈనాల్. దట్ టాటోమెరిజం ఇస్ కాల్డ్ కీటోనాల్ టాటోమెరిజం. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా మారిందండి కీటోనాల్ టాటోమెరిజం? ఈ CH2 నుండే ఒక H, ఈ ఇటు సైడ్ మనకి బాండ్ ప్రోటాన్ ఈ O మీదకి షిఫ్ట్ అవుతుంది. అవడం వల్ల ఏమైందండి? ఈ రెండు కార్బన్ మధ్య డబుల్ బాండ్ వచ్చింది. ఈ డబుల్ బాండ్ ఇది తర్వాత అది O మీదకి వెళ్ళింది కాబట్టి OH. సో ఈ 4 కింద మారింది. సో ఇక్కడ H అనేది ఎక్స్చేంజ్ జరగడం వల్ల ఎక్స్చేంజ్ అవుతుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎక్స్చేంజ్ అవడం వల్ల సో వన్ కీటో ఫామ్ ఎనాల్ ఫామ్ కింద మారింది. అలాగే ఏనాల్ ఫామ్ కీటో ఫామ్ కింద మారుతుంది. సో దీన్నే మనం టాటోమెరిజం అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీద దీని మీద వస్తుంది. సో ఏం చేంజ్ అవుతుందండి? హైడ్రోజన్ చేంజ్ అవడం వల్ల వస్తుంది. దీన్నే ప్రోటోట్రోపీ అని కూడా మనం ప్రోటాన్ చేంజ్ వస్తుంటాం. అయితే టాటోమెరిజానికి కండిషన్స్ మనం ఒకసారి చూస్తేనండి, టాటోమెరిజ్ ఎగ్జిస్ట్ ఇన్ డైనమిక్ ఈక్విలిబ్రియం చెప్తాము. సో ఐసోలేషన్ అండర్ సూటబుల్ కండిషన్ లో మనం ఐసోలేషన్ చేయొచ్చు. టాటోమెరిక్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో catalyzed by acid and base.
బేస్ యాసిడ్ సమక్షంలో కూడా మనం ఈ టాటోమెరిజం జరుగుతుంది అటు నుంచి. అంటే బేసు ఏం చేస్తుంది, ప్రోటాన్ తీసివేస్తుంది, మళ్ళీ ప్రోటాన్ ఇస్తుంది. ఆ విధంగా యాసిడ్ బేస్ కండిషన్స్ లో కూడా జరుగుతుంది టాటోమెరిజం. దేర్ సపరేషన్ కెన్ బి అచీవ్డ్ బై ఏ స్పెషల్ మెథడ్స్ అవసరం జరుగుతుంది. దీన్ని మనం స్పెషల్ టైప్ ఆఫ్ ఈ కీటోనాల్ టాటోమెరిజం స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం కింద చెప్పాలి. సో కీటో గ్రూప్ ఒకటి ఫంక్షనల్ గ్రూప్, ఈనాల్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, కాబట్టి స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం కింద చెప్పచ్చు. ఇక చూస్తే ఏవి కీటోనాల్ టాటోమెరిజం ప్రదర్శిస్తాయి, సో దాని కండిషన్స్ ఏంటి, కీటోనాల్ టాటోమెరిజం ఏవి ప్రదర్శిస్తాయి, కండిషన్స్ ఫర్ కీటోనాల్ టాటోమెరిజం. ఇక్కడ చూస్తే టాటోమెరిజం కండిషన్ ఒకటే కండిషన్ ఏముంటుందండి, కండిషన్ కాంపౌండ్ ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉండాలి. ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే మనకి అయిపోయింది. ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటాం. సో దిస్ కార్బన్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్, ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదండి. సో ఇది సింపుల్ గా ఏ విధంగా మారిపోతుందండి, టాటోమెరిజం చెందిపోతుంది. సో ఏ విధంగా మారిపోతుందండి, మనకి ఫీనాల్ కింద ఫామ్. ఏ విధంగా మారిందండి, ఫీనాల్. అయితే ఫేవర్ ఏంటంటే ఫీనాల్ రూపంలో మనకి ఫేవర్, ఎందుకంటే ఇది మనకి రెజొనెన్స్ రింగ్ గా మారింది కదండి. సో హై రెజొనెన్స్ ఎనర్జీ ఉంటుంది. సో ఏనాల్ ఈజ్ 99.9% హెచ్స్టోన్. ఇక్కడ ఎస్టోన్ కూడా కీటోనాల్ టాటోమెరిజం ప్రదర్శిస్తుంది, ఇది కూడా ప్రదర్శిస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదండి. సో ఇది కూడా కీటోనాల్ టాటోమెరిజం ప్రదర్శిస్తుంది. సో పాజిటివ్ కీటోనాల్ టాటోమెరిజం ప్రదర్శిస్తుంది. ఇప్పుడు దీని కేసుకు వచ్చేసరికి 2 మెథైల్ గ్రూప్స్ ఆల్ఫా పొజిషన్స్ లో నో ఆల్ఫా హైడ్రోజన్, నో ఆల్ఫా. సో కీటోనాల్ టాటోమెరిజం ప్రదర్శిస్తుంది. ఇక్కడ చూస్తే నైట్రోమీథేన్, అలాగే ఇది దాని యొక్క ఎసి ఫామ్ అండి, ఎసి నైట్రో ఈథేన్, ఎసి నైట్రో ఆల్కేన్ అండి, ఎసి ఫామ్ అంటుంది. సో ఈ 2 కూడా మనం టాటోమెర్స్ కింద మనం చెప్పచ్చు. ఈ 2 ఏంటని అడిగితే టాటోమర్స్. ఇక్కడ ఉండే ప్రోటాను నైట్రోజన్ మీద ఆక్సిజన్ దగ్గరికి, సో ఇది టాటోమర్స్. అలాగే హెచ్సిఎన్ దీన్ని చూసాం, ఇవి కూడా టాటోమర్స్ ఇచ్చాం. అడుగుతాడు హైడ్రోజన్ సైనైడ్, ఐసోసైనైడ్ ఏంటి అని అడిగితే హైడ్రోజన్ సైనైడ్, అలాగే వాటి యొక్క కరస్పాండింగ్ ఐసోసైనైడ్ ఏంటంటే టాటోమర్స్ అని మీరు రాయాలి. సో గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక కీటో ఎనాల్ పర్సంటేజ్ చూడాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కీటో ఎనాల్ టాటోమెరిజం చూస్తే ఎథైల్ ఎసిటో ఎసిటేట్. సో ఇది కీటో రూపంలో ఎంత హెచ్చిస్తుంది 92.4% హెచ్చిస్తుంది. 92.4% కీటో రూపంలో ఉంటుందండి ఈ స్ట్రక్చర్. ఇక మిగతా ఈనాల్ స్ట్రక్చర్ ఎంత ఉంటుందండి, ఈనాల్ ఫామ్ 7.6% ఉంటుంది. ఈనాల్ ఫామ్ తక్కువ హెచ్చిస్తుంది. కానీ ఎసిటైల్ ఎసిటోన్ చూసుకుంటేనండి మనకి కీటో ఫామ్ 24% వస్తే ఈనాల్ ఫామ్ 76% ఉంటుంది. ఈనాల్ ఫామ్ 76%. సో ఏంటి తేడా అంటే ఇక్కడ మనకి ఎస్టర్ గ్రూప్ అని చూసారండి, ఇది నాట్ పార్టిసిపేషన్ ఇన్ ఈనలైజేషన్. సో డిక్రీజింగ్ గా రెజొనెన్స్ ఎనర్జీ అవుతుంది. అందువల్ల మనకి ఈనాల్ ఫార్మేషన్ తక్కువ జరుగుతుంది, 7.6 మాత్రమే. మేజర్ ఎలా ఉంటుందంటే 92.4% కీటో రూపంలో ఉంటుంది. మోస్ట్లీ దిస్ గ్రూప్ కీటో రూపంలో ఉంటుంది, లేకపోతే అది ఈనాల్ కింద మారి చూపిస్తారు కీటోనాల్ రూపం. సో ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తే 2 కూడా కీటో గ్రూప్స్. ఎసిటైల్ ఎసిటోన్ అంటే ఇదండి, ఎసిటైల్ ఎసిటోన్ అంటే దీన్ని మనం ఎసిటైల్ ఎసిటోన్ ఇప్పుడే చూపించాం. CH3 CO CH2 CO CH3 ఎసిటైల్ ఎసిటోన్. ఎసిటో ఎస్టిక్ యాసిడ్ అంటే ఇదండి, EA ఎసిటో ఎస్టిక్ యాసిడ్. అలాగే DEM డైఎథైల్ మెలోనేట్. డైఎథైల్ ఎసిటో ఎస్టేట్ ఇక్కడ ఇచ్చామండి, ఎసిటో ఎస్టేట్ ఇచ్చాము. డైఎథైల్ మెలోనేట్ ఇందాక చూపించామండి, డైఎథైల్ మెలోనేట్. సో డైఎథైల్ మెలోనేట్ అంటే ET గ్రూప్ పెట్టాం, CH CO C2H ET పెట్టాం ఎథైల్ గ్రూప్. సో ఇక్కడ మనం చూస్తే ఎసిటైల్ ఎసిటోన్ 76% ఏనాల్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏనాల్ చూసుకుంటేనండి, సో దేనికి ఎక్కువ ఉంటుందండి, ఫస్ట్ వన్ ఏమో ఎసిటో ఎస్టేట్ అండి. సెకండ్ వన్ లో ఒక కీటో గ్రూప్ ఉంటుంది, ఒక కీటో గ్రూప్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఇదండి. థర్డ్ వన్ ఏమంటే డైఎథైల్ మెలోనేట్. ఇందులో 2 కూడా ఎస్టర్ గ్రూప్సే. సో ఏనాల్ ఫార్మేషన్ మనకి ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది. సో మోస్ట్లీ ఇది మనకి ఎస్టర్ లో ఉంటుంది, ఏనాల్ ఫామ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో మనకి ఏనాల్ ఏమో మనకు కనిపించదు, డైఎథైల్ మెలోనేట్. సో ఈ 2 మనం చూడాలి. సో ఆర్డర్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ అదండి ఎథైల్ ఎసిటో ఎస్టేట్ ఏనాల్ ఫార్మేషన్ ఎక్కువ,
తర్వాత ఎసిటో ఎస్టేట్, తర్వాత డిఈఎం డైఎథైల్ మెలోనేట్. సో మనం ప్రిపరేషన్ చూద్దామండి. ఎసిటో ఎస్టిక్ ఎస్టర్ ప్రిపరేషన్. సో చూస్తే మనం ఫస్ట్ ప్రిపరేషన్ ఎథైల్ ఎసిటో ఎస్టేట్. దీన్ని మనం తయారు చేయాలి. దీన్ని మనం ఎలా తయారు చేస్తామండి అంటే ఎథైల్ ఎసిటేట్. ఇప్పుడే మనం ఒక రియాక్షన్ చెప్పామండి ఆసెట్ పేపర్స్ చెప్పినప్పుడు. సో దీన్ని మనం ఎథైల్ ఎసిటేట్ అంటాం. ఎథైల్ గ్రూప్ ఉంది. సో టోటల్ స్కెల్టన్ ఎసిటేట్ అంటాం. ఎథైల్ ఎసిటేట్ లో ఇవి 2 moles చెరి పొందితే సో సెల్ఫ్ కండెన్సేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో మనకి ఏమొచ్చేస్తుంది ఎథైల్ ఎసిటో ఎస్టేట్. దీన్నే మనం బీటా కీటో ఎస్టర్ అని కూడా అంటాం. 2 moles of ester molecules in the presence of strong base and sodium methoxide వంటి strong base సమక్షంలో కండెన్సేషన్ రియాక్షన్ జరిగి బీటా కీటో ఎస్టర్ ఇస్తుంది. సో ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే లైజన్ కండెన్సేషన్ రియాక్షన్. లైజన్ కండెన్సేషన్ లేకపోతే దీన్నే లైజన్ ఎస్టర్ కండెన్సేషన్ అని కూడా అంటాం. లైజన్ ఎస్టర్ కండెన్సేషన్. సో ఇది ఎందువల్ల బీటా కీటో అంటే సో ఈ చూస్తే ఈ కీటో గ్రూప్ ఈ ఎస్టర్ గ్రూప్ ఇది ఆల్ఫా కార్బన్ అండి. ఈ గ్రూప్ ఆల్ఫా కార్బన్, ఇది బీటా. సో అందువల్ల బీటా కీటో ఎస్టర్. సో ఎలా వచ్చేసింది మీకు అందరికీ ఆల్రెడీ మీకు చూపించాను. ఎసిటో ఎస్టిక్ ఎస్టర్ లో సో 2 ఎథైల్ ఎస్టేట్ తీసుకున్నాం. సో ఇంకొకటి కూడా రాస్తే CH3COO C2H రాస్తే ఇందులో నుంచి ఒక H, ఇందులో నుంచి OE. ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతుంది. ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోవడం వల్ల కండెన్సేషన్ అయ్యింది. సో 2 జాయిన్ అయిపోతుంది. CH3CO CH2COO C2H5 ఈ విధంగా వస్తుంది. సో ఈ రియాక్షన్ మనం క్లైజన్ కండెన్సేషన్ లేదా క్లైజన్ ఎస్టర్ కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. సో చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఫోకస్ చేయాలి. చూస్తే ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ చూస్తే ఎసిటో ఎస్టిక్ ఎస్టర్ కీటో గ్రూప్ ఉందని చెప్పడానికి కొన్ని రియాక్షన్స్ మనం చేయొచ్చు. ఇది కీటో గ్రూప్ ఎవిడెన్స్ రియాక్షన్స్ మనం కొన్ని చేయొచ్చు. మన కీటో గ్రూప్ కొన్ని ఎవిడెన్స్ మనం గ్లూకోజ్ రియాక్షన్స్ ఇవన్నీ చెప్పినప్పుడు ఆల్డిహైడ్ గ్రూప్ కి చెప్పాము. HCN తోను సోడియం బైసల్ఫేట్ అంటే NaHSO3 తోను, అలాగే హైడ్రాక్సిల్ ఫెనైల్ హైడ్రోజైన్ తోను. ఫెనైల్ హైడ్రోజైన్ అంటే C6H5NH మన ఫెనైల్ హైడ్రోజన్ అండి. సో ఏంటి మనకి ఏం వస్తుంది కీటో గ్రూప్ లో ఓ ఇందులో నుంచి తొలగిపోతుంది. H2O తొలగిపోయి మనకు ఒక హైడ్రోజోన్ ఉత్పన్నం వస్తుంది. ఎసిటో ఎస్టిక్ ఎస్టర్ యొక్క హైడ్రోజోన్ ఉత్పన్నం వస్తుంది. అలా కాకుండా NaHCO3 చేసామనుకోండి మనకి ఏమొచ్చేస్తుందండి OH, మనకి SO3 Na వచ్చేస్తుంది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. కార్బోనైల్ గ్రూప్స్ అన్ని కూడా న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ పాల్గొంటాయి కదండి. అలాగే HCN బేస్ వాడితే H+CN-, అక్కడ ఏమొచ్చేస్తుంది OHCN వచ్చేస్తుంది. సైనో హైడ్రోజన్స్ వస్తుంది. అలాగే ఇంకా మిగతా రియాక్షన్స్ కూడా చూడొచ్చు. అలాగే హైడ్రాక్సిల్ ఎమీన్ తో కూడా తెలియదు. హైడ్రాక్సిల్ ఎమీన్ తో అయితే H2O తొలగిపోతుంది. మీకు ఏమొచ్చేస్తుందండి ఆక్సైమ్స్ వచ్చేస్తుంది. ఆక్సైమ్స్ అంటారు. డబుల్ బాండ్ NOH మనం ఆక్సైమ్ అంటాం. సో ఈ విధంగా మనం చెప్పాలి. ఇక ఎవిడెన్స్ ఫర్ ఈనాల్ రియాక్షన్స్. ఎవిడెన్స్ అంటే ఏనాల్ ఫామ్ ఉంది అని చెప్పడానికి మనకి ఎవిడెన్స్. ఏనాల్ ఫామ్ ఎలా వస్తుందని చెప్పామండి. ఇప్పుడు ఉండే ఆల్ఫా కార్బన్ మీద ఉండే ప్రోటాన్ ఈ కీటో గ్రూప్ లో మనకి ఆటోమెరిజోలో పాల్గొంటుంది. సో నీకు ఈనాల్ ఫామ్ వచ్చింది. సో దిస్ ఫామ్ ఈజ్ ఈనాల్ ఫామ్. ఈ ఈనాల్ ఫామ్ మీద రియాక్షన్స్ కూడా మనం చూడొచ్చు. ఏ రియాక్షన్ చేయొచ్చండి ఈనాల్ ఫామ్ మీద అంటే ఎస్టర్ సోడియం మెథాక్సైడ్ ఇన్స్టలేషన్ బ్రోమినేషన్ ఇవన్నీ కూడా చేయొచ్చండి. మనం ఒక ఉదాహరణకు ఒక NaOH తో చర్య చేస్తే ఇందులో నుంచి H, ఇందులో నుంచి OH కలిగిపోయి సాల్ట్ ఫామ్ చేసింది. సాల్ట్. సో ఈనాల్ సాల్ట్ వచ్చింది. లేకపోతే అదే విధంగా మనం ఒక హాలోజనస్ చేసాం, ఒక బ్రోమిన్ కలిపాము. ఈ డబుల్ బాండ్ మీద మనకి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ డైబ్రోమో ప్రొడక్ట్. అలాగే ఒక PCl5 వేసామంటే అప్పుడు ఇది ఒక ఆల్కహాల్ రూపంలో ఉంది కదా, అప్పుడు హాలోజనేషన్ జరిగింది, క్లోరినేషన్ జరిగింది. సో ఈ విధంగా ఈ రియాక్షన్స్ అన్ని కూడా
మనం RMGX తెలియజేసాం. ఇదే రియాక్షన్ RMGX తో దీంతో చేస్తే ఇందులో నుంచి R మైనస్ ఈ హెచ్ తీసుకుంటే మీకు ఏమొచ్చేస్తుందండి, ఆల్కేన్ వచ్చేసింది. ఆల్కేన్ హైడ్రోకార్బన్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మనం మెన్షన్ చేయాలి, చూస్తే చాలా. ఇక మనం NH3 తోను RNH2 తో అన్ని కూడా చేయొచ్చండి రియాక్షన్స్. సో అప్పుడు ఏమొచ్చేస్తుంది, NH2 తో చేస్తే OH స్థానంలో ఒక H2O తొలిగిపోతే NH ఇక్కడ వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తాయి. ఇక ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తే ఎస్టోఎస్టిక్ యాసిడ్ ఇది లిక్విడ్ ఫ్రూటీ ఆర్డర్ ఉంటుంది, కలర్లెస్, స్పేరింగ్లీ సాల్యుబుల్ అవుతుందండి. ఇక చూస్తే ఇది న్యూట్రల్ టు లిట్మస్ తో న్యూట్రల్ అండి. ఇక చూస్తే సాల్యుబిలిటీ ఇన్ డైల్యూట్ NaOH అండి, అండ్ ఇట్స్ ఏనల్ ఫార్మ్ విచ్ డిజాల్వ్స్ ఇన్ సోడియం సాల్ట్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి. ఇక రెడ్డిష్ వైలెట్ కలర్ విత్ FeCl, మనకి ఏనల్ ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి FeCl3 న్యూట్రల్ FeCl3 మనకు న్యూట్రల్ FeCl3 తో మనకి ఎలాంటి కలర్ వస్తుందండి, వైలెట్ రెడ్, అలా వైలెట్ కలరేషన్ వస్తుంది. రెడ్డిష్ వైలెట్ అంటే రెడ్డిష్ వైలెట్ కలర్ వస్తుంది. రెడ్డిష్ వైలెట్ కలర్ వస్తుంది. సో ఈ చెర్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూస్తే రిడక్షన్ రియాక్షన్స్ అండి. ఏం రిడక్షన్ రియాక్షన్స్ అండి, ఎసిటోఎస్టిక్ యాసిడ్ EAA యొక్క రిడక్షన్ రియాక్షన్స్. సో నెక్స్ట్ ఎథైల్ ఎసిటోఎస్టేట్ యొక్క అంటే EAA యొక్క రిడక్షన్స్ చేస్తాం. రిడక్షన్స్ ఎలా చేస్తామండి, డిఫరెంట్ మీడియంస్ లో డిఫరెంట్ రిడక్షన్ రియాక్షన్స్ వాడి మనం చేస్తాం. సపోజ్ ఒక H2/నికెల్ అంటే క్యాటలిటిక్ రిడక్షన్ చేసాము. ఈ కీటో గ్రూప్ మాత్రమే రిడక్షన్ లో పాల్గొంటుంది, ఆల్కహాల్ కింద మారి. అప్పుడు దీని పేరే మనం ఏదో చెప్పొచ్చు, ఎథైల్ బీటా హైడ్రాక్సీ బ్యూటేట్ అంటే, ఎథైల్ బీటా హైడ్రాక్సీ బ్యూటేట్ అంటే. అలా కాకుండా ఇంకేవైనా మనం రిడక్షన్ రియేజెంట్స్ వాడచ్చు. సోడియం HG వంటి కాంబో వాడినా కూడా మనకి ఏమొచ్చేస్తుందండి, సోడియం HG వాడామని NaHG ఆల్కహాల్, అప్పుడు కూడా మనకి ఇదే వస్తుంది. అలా కాకుండా మనం లిథియం అల్యూమినియం హైడ్రేట్ వంటి స్ట్రాంగ్ రిడక్షన్ రియేజెంట్స్ హైడ్రేట్ ట్రాన్స్ఫర్ రిడక్షన్ చేస్తే మీకు రెండు కూడా రిడక్షన్ అవుతుంది. కీటో గ్రూప్ రిడక్షన్ అవుతుంది, ఎస్టర్ గ్రూప్ కూడా రిడక్షన్, రెండు కూడా ఆల్కహాల్ గ్రూప్స్ అన్నమాట. సో దీని పేరే ఇది 1 అనుకుంటే 2, 3 1,3 బ్యూటేన్ డయోల్ కాంపౌండ్, 1,3 బ్యూటేన్ డయోల్ కాంపౌండ్ వస్తుంది. ఈ విధంగా మనం రిడక్షన్ రియాక్షన్ చెప్పచ్చు. ఇక నెక్స్ట్ స్లైడ్ చూస్తేనండి హైడ్రాలసిస్ రియాక్షన్స్. ఇవి మనకి చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. సో మనకి 2 హైడ్రాలసిస్ ఉన్నాయి. ఒకటి కీటోనిక్ హైడ్రాలసిస్ అంటాం, కీటోనిక్ హైడ్రాలసిస్. అలాగే ఇంకొకటి యాసిడ్ హైడ్రాలసిస్. కీటోన్ హైడ్రాలసిస్ లో కీటోన్ అయినటువంటి ఎసిటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. యాసిడ్ హైడ్రాలసిస్ లో యాసిడ్స్ వస్తాయి, ఎసిటిక్ యాసిడ్. అయితే కీటోనిక్ హైడ్రాలసిస్ ఎప్పుడు జరుగుతుంది, మీకు డైల్యూటెడ్ యాసిడ్ బేస్ కండిషన్స్ లో మనకి జరుగుతుంది. కానీ యాసిడ్ హైడ్రాలసిస్ ఎప్పుడు జరుగుతుంది, స్ట్రాంగ్ యాసిడ్స్, సో KOH స్ట్రాంగ్ బేసెస్, ఇథనాలిక్ సాల్వెంట్ కలిగినటువంటి స్ట్రాంగ్ ఆల్కలిక్ KOH, స్ట్రాంగ్ KOH సమక్షంలో మనం బాగా హీట్ చేస్తే మనకి ఎసిటిక్ యాసిడ్ వస్తుంది. ఎలా జరిగిపోతుంది ఎసిటిక్ యాసిడ్ అంటే చూపిస్తాను చూడండి. యాసిడ్ హైడ్రాలసిస్ చూపిస్తే ఎలా జరిగిపోతుంది యాసిడ్ హైడ్రాలసిస్ అంటే, ఇక్కడ ఫస్ట్ ఇటు పక్క OH ఇటు పక్క H ఒకటి, రెండోది ఇలా జరిగింది ఇటు పక్క H ఇటు పక్క CO కదండి, OH. సో కేవలం సో ఇదంతా కూడా ఒక యాసిడ్ వస్తుందండి. మళ్ళీ CH CH to H CH3 COOH వచ్చేస్తుంది. సో 2 యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే 2 ఎసిటిక్ యాసిడ్లు, అలాగే ఒక ఎథైల్ ఆల్కహాల్ వచ్చింది. అలాగే దీని కీటోనిక్ హైడ్రాలసిస్ లో మనకి కేవలం ఇది మాత్రం అవుతుంది, ఇది అవదండి కీటోనిక్ హైడ్రాలసిస్. అప్పుడు ఏమొచ్చేస్తుందండి, మనకి బీటా కీటో యాసిడ్ వస్తుంది. మళ్ళీ అది డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ జరగడం వల్ల CO2 తొలగిపోతుంది, CO2 రూపం తొలగిపోతే CH3 CO CH3 అయిపోతుంది. యాసిడ్ రూపంలో H ఉంటది కదా, అది ఎసిటోన్ కండిషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. డైల్యూటెడ్ కండిషన్స్ లో ఎసిటోన్ వస్తుంది, కీటోనిక్ హైడ్రాలసిస్. స్ట్రాంగ్ కండిషన్ లో, స్ట్రాంగ్ బేస్ కండిషన్ లో మనకి ఏం జరుగుతుందండి, మనకి యాసిడ్ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ రియాక్షన్స్ చూస్తేనండి, సో ఎథైల్ ఎసిటోఎస్టేట్ ఆల్రెడీ మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తయారు చేయాలంటే యాసిడ్ హైడ్రాలసిస్. సో ఎసిటోఎస్టిక్ యాసిడ్
మనం యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తామండి. సో చేస్తే KOH సమక్షంలో మనకి ఏమొచ్చేస్తుందంటే యాసిడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు అక్కడ వచ్చిందండి. అయితే దీనికి మనం ఏం తయారు చేయాలంటే డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా తయారు చేస్తాం. సో దీన్నే మనం సక్సనిక్ యాసిడ్ అంటాం. సక్సనిక్ యాసిడ్ సక్సనిక్ యాసిడ్ ఎలా పొందుతామండి ఎస్టిక్ ఎస్టర్ నుంచి అంటే క్లోరో ఇథైల్ ఎస్టేట్ వాడాలి. క్లోరో ఇథైల్ ఎస్టేట్ తో చర్య పొందిస్తే ముందుగా బేస్ సమక్షంలో చేస్తాం. బేస్ సమక్షంలో ఇక్కడ ప్రోటాన్ అయిపోతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత యాసిడ్ హైడ్రాలసిస్ KOH ఇథైల్ ఆల్కహాల్ వేస్తే సక్సనిక్ యాసిడ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇవి 2 moles తీసుకున్నాం అనుకో, ఎస్టిక్ ఎస్టర్ 2 moles తీసుకొని బేస్ సమక్షంలో సోడియం మెథాక్సైడ్ లేదా స్ట్రాంగ్ NaOH సమక్షంలో I2 తో చర్య పొందిస్తే ఈ రెండు కూడా కండెన్స్ అవుతాయి, ఒకదానితో కలుస్తాయి. సో తద్వారా దాన్ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ హైడ్రాలసిస్ నీకు యాసిడ్స్ వచ్చేస్తాయి. సో దీన్ని మనకి CH2COH CH2 అంటే సో దీన్ని మనం సక్సనిక్ యాసిడ్ అంటాం. ఈ రెండు ప్రాసెస్ లో కూడా మనం పొందొచ్చు. క్లోరో ఇథైల్ ఎస్టేట్ వాడితే 1 mole వాడాలి, అది 1 mole ఇది వాడాలి. అలా కాకుండా I2 సమక్షం చేస్తే 2 moles ఆఫ్ ఇథైల్ ఎస్టేట్ ను వాడి చేయాలి. దాన్ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్స్ వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. మరి బ్యూట్రిక్ యాసిడ్ వ్యాలరిక్ యాసిడ్ ఎలా తయారు చేస్తాం. బ్యూట్రిక్ యాసిడ్ వ్యాలరిక్ ఇవన్నీ కూడా సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. ఇయే సింథటిక్ అప్లికేషన్స్. ముందుగా ఇథైల్ ఎస్టేట్ బ్యూట్రిక్ ఆమ్లం ఎలా తయారు చేస్తామంటే NaOH సమక్షంలో ఇథైల్ అయోడైడ్ తో చర్యపొంది. ఇథైల్ అయోడైడ్ అంటే C2H5 తో చర్యపొంది యాసిడ్ హైడ్రాలసిస్ చేయాలి. యాసిడ్ హైడ్రాలసిస్ ఎలా చేస్తామండి KOH ఇథైల్ ఆల్కహాల్ స్ట్రాంగ్ కండిషన్ చేస్తే మీకు సో ఆల్కలీ KOH సమక్షంలో యాసిడ్ హైడ్రాలసిస్ జరుగుతుంది. మీకు ఏమొచ్చేస్తుంది ఇథైల్ గ్రూప్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఒక H స్థానంలో ఇథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తాం కాబట్టి ఇటు కట్ అయిపోతుంది. సో ఈ కట్ అయిపోయి మీకు ఏమొచ్చేస్తుందండి సో C2H5 CH2 COOH వచ్చేస్తుంది. అదే రాసామండి. ఈ విధంగా బ్యూట్రిక్ యాసిడ్ వస్తుంది. అలా కాకుండా C3H7IH ప్రొపైల్ అయోడైడ్ వాడితే మీకు పెంటనోయిక్ యాసిడ్ వస్తుంది. పెంటనోయిక్ యాసిడ్ అలా కాకుండా మెథైల్ అయోడైడ్ వాడము. మెథైల్ అయోడైడ్ ఆల్కలీ అయోడైడ్ బదులు అంటే దీని స్థానంలో ఇవి వాడితే మెథైల్ అయోడైడ్ వాడితే మీకు ఏమొచ్చేస్తుందండి ప్రొపనోయిక్ యాసిడ్ వస్తుంది. అలా కాకుండా ఏమి వాడలేదండి, అప్పుడు నువ్వు డైరెక్ట్ హైడ్రాలసిస్ చేస్తే నీకు ఎస్టిక్ యాసిడ్ వస్తుంది. చూపించాం కదా యాసిడ్ హైడ్రాలసిస్ ఎస్టిక్ యాసిడ్ వస్తుంది. దీన్ని డైరెక్ట్ హైడ్రాలసిస్ చేస్తే ఎస్టిక్ యాసిడ్స్ వస్తాయి. అలా కాకుండా బేస్ సమక్షంలో మెథైల్ అయోడైడ్ చేస్తే ప్రొపనోయిక్ యాసిడ్, ప్రొపైల్ అయోడైడ్ వేస్తే పెంటనోయిక్ యాసిడ్, ఇథైల్ అయోడైడ్ వేస్తే బ్యూట్రిక్ యాసిడ్. ఈ విధంగా మనం చేయాలండి. ఇక నెక్స్ట్ ది నేమ్డ్ రియాక్షన్ ఒకటి ఉంటుంది. సో మనకి ఎస్టిక్ యాసిడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ లో ఎస్టిక్ యాసిడ్ ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఎసిటాల్డిహైడ్ తో చర్య పొందిస్తే బేస్ సమక్షంలో మనకి ఏమొచ్చేస్తుందంటే ప్రొటనోయిక్ యాసిడ్ వస్తుంది. సో ఈ రియాక్షన్ మనం నోవెల్ గల్ కండెన్సేషన్ రియాక్షన్, నోవెల్ గల్ కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. అలా కాకుండా ఈ ఆల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్ అయితే ప్రోటనిక్ యాసిడ్. అలా కాకుండా బెంజాల్డిహైడ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు నీకు ఏమొస్తుంది సిన్నమిక్ యాసిడ్ వస్తుంది. పిర్కిన్ రియాక్షన్ సిన్నమాల్డిహైడ్ వస్తుందని సో మనకి సిన్నమిక్ యాసిడ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నోవెల్ గల్ కండెన్సేషన్ ఎస్టిక్ యాసిడ్ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ చర్య పొందిస్తాయి. కరస్పాండింగ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ వస్తాయి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పిరిడిన్ సమక్షంలో పిరిడిన్ వంటి బేసెస్ వాడతాం, లేదంటే ట్రైఎథైలేమిన్ వంటి బేసెస్ వాడి సమక్షం చేస్తాం. పిరిడిన్ సమక్షం చేస్తాం. పిరిడిన్ అంటే 6 membered రింగ్ లో సో ఇలా ఉంటుంది, బెంజిన్ లాగా ఉంటుంది. కార్బన్ స్థానంలో నైట్రోజన్. ఇక మెకానిజం ఎలా జరుగుతుందో మనం చూడొచ్చు. ఈ విధంగా మెకానిజం చూస్తే నెక్స్ట్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ తయారు చేయొచ్చు. ఇది ఒక రకమైన డైకార్బాక్సిలిక్ యాసిడ్. అంటే ఇందాక మనం చూసింది సక్సనిక్ యాసిడ్, ఇది ఎడిపిక్ యాసిడ్ అంటే. ఎడిపిక్ యాసిడ్ అంటే CH2లు 4 ఉంటాయి. CH2లు 4 ఉండి 2 COOH ఉంటాయి. దాన్ని ఎడిపిక్ యాసిడ్ అంటాం. అలా కాకుండా 3 ఉన్నాయి అనుకోండి, గ్లూటారిక్ యాసిడ్ అంటాం.
నా ఏడిపిక్ యాసిడ్ అంటాం 2 ఉంటే. సో N=1 అంటే ఇక్కడ మనం CH2 ఎన్న పెట్టాము చూసారా, ఇక్కడ 2 CH2 ఉన్నాయండి. మెలోనిక్ యాసిడ్ అంటే మెలోనిక్ యాసిడ్ లో CH2 ఒకటి ఉంటాయి మెలోనిక్ యాసిడ్ అంటే. 2 ఉంటే సక్సినిక్ యాసిడ్ CH2, 3 ఉంటే దాన్ని గ్లూటారిక్ అంటారు, 4 ఉంటే ఎడిపిక్ యాసిడ్ అంటారు ఎడిపిక్, 5 ఉంటే ఇమిలిక్ యాసిడ్ అంటారు ఇమిలిక్ యాసిడ్ ఇమిలిక్ యాసిడ్. సో దీన్ని మనం డైఐడో సమ్మేళనంతో చర్య పొందించి ఇక్కడ తీసుకున్నటువంటి కరస్పాండింగ్ CH2 బేస్ చేసుకొని మీకు డిఫరెంట్ యాసిడ్స్ వస్తాయి, మనం పొందొచ్చు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రియాక్షన్ విత్ యూరియా. యూరియా అంటే మీకు తెలిసింది NH2CONH2. సో దాన్ని నేను ఎలా రాశాను, NH2CONH2. దీన్ని ఎస్టిక్ ఎస్టర్ తో చర్య పొందించి, సో ఇందులో నుంచి ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతుంది. దీన్ని ఏ రూపం రాసుకున్నాం. సో ఇది ఏ రూపం అంటే ఏనాల్ రూపం, ఎస్టిక్ ఎస్టర్ ఏనాల్ ఫామ్. అలాగే H2O తొలగిపోయింది, ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోయింది, H2O తొలగిపోయింది. సో నీకు ఒక కాంపౌండ్ వచ్చింది, ఒక సైక్లిక్ కాంపౌండ్ వచ్చింది, సైక్లిక్ కాంపౌండ్. దాన్ని నేను ఈ విధంగా రాసి దీన్ని మనం ఏమంటామంటే 4-మెథైల్ యురాసిల్ అంట. 4-మెథైల్ యురాసిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అని పడుతుంది, ఎగ్జామ్ లో కంపల్సరీ పడుతుంది 4-మెథైల్ యురాసిల్. లేకపోతే దీన్నే మనం థైమైన్ అని కూడా అనొచ్చు, థైమైన్ అని కూడా చదువుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ది మెలోనిక్ యాసిడ్ అండి. ఇది కూడా మెలోనిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పామండి. మిథిలిన్ గ్రూప్ 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ తో బైండ్ అయ్యి ఉంది, 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ తో. సో అందువల్లనే దీనికి ప్రోటాన్స్ ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇవి సింపుల్ గా బేస్ తో చర్య పొంది తర్వాత డిఫరెంట్ మోనో కార్బాక్సిలిక్ యాసిడ్, డైకార్బాక్సిలిక్ రకరకాలు పొందొచ్చు. సో మనం చూస్తే ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దాం. ప్రిపరేషన్ చూస్తే మెలోనిక్ యాసిడ్ అంటే మనం ఎప్పుడే చెప్పాం, లేకపోతే దీన్ని డైఎథైల్ మెలోనేట్ అని కూడా మనం చదువుతాం, జనరల్ నేమ్ మెలోనిక్ యాసిడ్ అనేది. సో ఎలా చేస్తాం, దేని నుంచి తయారు చేస్తామంటే దీని పేరు పొటాషియం సైనో ఎసిటేట్. పొటాషియం ఎందుకండి, పొటాషియం అంటే K కనిపిస్తుంది, పొటాషియం. సైనో గ్రూప్ ఉంది, సైనో. టోటల్ స్కెల్టన్ అంతా కూడా ఎసిటేట్, సో సైనో ఎసిటేట్. దీన్ని ఒక ఎథైల్ ఆల్కహాల్ అలాగే HCl అంటే ఆమ్ల సమక్షంలో మనం హైడ్రాలసిస్ ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఏమైపోతుందండి, సైనో గ్రూప్ అంతా కూడా ఏ విధంగా మారిపోతుందండి, సైనో గ్రూప్ అంతా కూడా యాసిడ్ కింద మారుతుంది. సైనైడ్ గ్రూప్ అంతా కూడా యాసిడ్ కింద మారింది, COO CH2 నెక్స్ట్ COO. తర్వాత మనం ఎథైల్ ఆల్కహాల్ కూడా వాడాం కదండి, ఎథైల్ ఆల్కహాల్ కూడా వాడాం కదా. ఈ యాసిడ్ గ్రూప్స్ 2 ఉన్నాయి కదండి, సాల్ట్స్ ఆఫ్ యాసిడ్ గ్రూప్స్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇది కూడా H అయిపోయింది. మెలోనిక్ యాసిడ్ సమక్షంలో ఎస్టరిఫికేషన్ జరుగుతుంది, ఎస్టరిఫికేషన్ జరుగుతుంది. 2 ఫామ్ ఏమొచ్చేస్తుంది, 2 ఫామ్ ఎస్టర్ వచ్చేస్తుంది. డైఎథైల్ 2 యాసిడ్ గ్రూప్స్ 2 ఎథైల్ ఆల్కహాల్ యాసిడ్ సమక్షంలో HCl సమక్షంలో మీకు డైఎథైల్ వచ్చేస్తుంది, డైఎథైల్ మెలోనేట్ వస్తుంది, DEM సింపుల్. చూస్తే ఫస్ట్ ది హైడ్రాలసిస్ రియాక్షన్. హైడ్రాలసిస్ KOH H+ దీని సమక్షంలో ఈ డైఎథైల్ మెలోనేట్ ని మనం హైడ్రాలసిస్ చేస్తాం. హైడ్రాలసిస్ చేస్తే ఏమైపోతుందండి, సో ఇక్కడ ఎస్టర్ బాండ్ బ్రేక్ అయిపోతుంది, పక్క H పక్క OH. బేస్ సమక్షం చేస్తాం కాబట్టి సాల్ట్స్ వస్తాయి. సో తర్వాత ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. మీకు ఏమొచ్చేస్తుందండి, CH2COOH. దేని కండిషన్ లో, ఇది కండిషన్ లో మీకు COOH వచ్చేస్తుంది. బేస్ వాడాం, తర్వాత H+ వాడాం, యాసిడ్ వచ్చింది. ఒక కార్బన్ మీద 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ అన్స్టేబుల్, సులువుగా తర్వాత వేడి చేసాం, CO2 తొలగిపోతే CH2 మిగతా COOH అలా రాసి. సో నీకు సింపుల్ గా ఎసిటిక్ యాసిడ్ అలా కాకుండా మెథైల్ అయోడైడ్ సమక్షంలో బేస్ సమక్షంలో చేశాను. అప్పుడు నీకేమైపోతుందంటే ఒక ఎథైల్ గ్రూప్ పెరిగిపోయింది. ఎథైల్ గ్రూప్ అన్నామంటే C2H5 వచ్చేస్తుంది, CH2COO. ఎథైల్ గ్రూప్ పెడితే దీని స్థానం ఒక H స్థానంలో ఒక ఎథైల్ గ్రూప్ పెట్టాలి అంతే, ఎథైల్ అయోడైడ్ వాడు. ప్రొపైల్ అయోడైడ్ పెడితే C3H7 వస్తుంది. కామన్ స్కెల్టన్ దీని అంతటి నుంచి కూడా మనకి దేనికి సమానం అంటే
దీన్ని హైడ్రాలసిస్ చేస్తే ఈ పార్టీకి సమానం, ఈ CH2COH. ఏది పెడితే దాని కరస్పాండింగ్ యాసిడ్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా చేయాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకో డైకార్బాక్సిలిక్ యాసిడ్ కూడా మనం తయారు చేయొచ్చండి. మనం ఇప్పుడు ఆల్రెడీ చూసామండి, డైఎథైల్ మెలోనేట్ ఫ్లోరో ఎసిటిక్ యాసిడ్ తో చర్య పొందింది. తర్వాత హైడ్రాలసిస్ చేస్తే నీకు సక్సనిక్ యాసిడ్ వస్తుంది. అలా కాకుండా ఇవి ఈ డైఎథైల్ మెలోనేట్, సోడియం సాల్ట్ డైమెథైలేట్ 2 మాలిక్యూల్స్ తీసుకుంటే అయోడిన్ సమక్షంలో చేస్తే ఒక ఇంటర్మీడియట్ వస్తుంది. దాన్ని హైడ్రాలసిస్ అలాగే CO2 అంటే డీకార్బాక్సిలేషన్ చేస్తాం. వేడి చేస్తే CO2 తొలిపోయి సక్సనిక్ యాసిడ్ వస్తుంది. అంటే సక్సనిక్ యాసిడ్ CH2COH, CH2COH ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ డైకార్బాక్సిలిక్ యాసిడ్, ఇది కూడా మనం ఒక ఎడిపిక్ యాసిడ్ అంటాం. దీని అంతటా మనం ఏమంటామంటే ఎడిపిక్ యాసిడ్. సో దానికి ఇందాక చెప్పండి, డైఐడో లేదా డైబ్రోమో టాలెట్ తీసుకోవాలి. 1,2 డైబ్రోమో ఈథేన్ తో చర్య పొందిస్తే ఈథేన్ అంటాం. ఈథేన్ తో చర్య పొందించి తర్వాత హైడ్రాలసిస్ చేస్తాం, కార్బాక్సిలేషన్ చేస్తాం, డీకార్బాక్సిలేషన్ చేస్తే నీకు ఎడిపిక్ యాసిడ్. సో ఎడిపిక్ యాసిడ్. నెక్స్ట్ ఈ మెలోనిక్ యాసిడ్ ని ఎసిటాల్డిహైడ్ తో బేస్ సమక్షంలో పిరిడిన్ వంటి బేస్లు కూడా వాడుతుంది. మనం ఎసిటాల్డిహైడ్ ప్లస్ పిరిడిన్ కూడా వాడుతాం బేస్. తర్వాత హైడ్రాలసిస్ చేస్తాం, బేస్ హైడ్రాలసిస్. తర్వాత హీట్ చేస్తాం, డీకార్బాక్సిలేషన్. సో మనకి ఏమొచ్చేస్తుందండి, ఈ రియాక్షన్ ఇందాక మనం చెప్పామండి. సో మనకి ఏమొచ్చేస్తుందండి, ఇది కూడా ఏ రియాక్షన్ అంటే నోవెల్గల్ కండెన్సేషన్. నోవెల్గల్ కండెన్సేషన్ రియాక్షన్ లో యాక్టివ్ మిథిలిన్ సమ్మేళనాలను కార్బొనైల్ కాంపౌండ్స్ తో చర్య పొందిస్తుంది. సో నోవెల్గల్ కండెన్సేషన్ జరిగి ఏమొచ్చేస్తుందంటే మీకు ఎసిటాల్డిహైడ్ వాడినప్పుడు CH3 డబుల్ బాండ్ CH వస్తుంది. దీని పేరే ప్రోటానిక్ యాసిడ్ అంట. ప్రోటానిక్ యాసిడ్ అంట. అలా కాకుండా బెంజాల్డిహైడ్ వాడేమని ఎసిటాల్డిహైడ్ బదులు సేమ్ మనకి హైడ్రాలసిస్ తర్వాత హీట్ చేస్తే CO2 తొలగిపోయి మీకు ఏమొచ్చేస్తుందంటే బెంజిన్ వాడాం కాదు, CH డబుల్ బాండ్ CH వస్తుంది. సో దీని పేరు సిన్నామిక్ యాసిడ్. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ విత్ యూరియా అంటే ఆల్రెడీ చెప్పాం, NH2CO NH. దాన్ని మనం ఇలా రాసాం. సో ఇందులో నుంచి మెలోనిక్ యాసిడ్ నుంచి OETH తొలగిపోతాయి. అలాగే COOET అంటే 2 ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతాయి. 2 ఎథైల్ ఆల్కహాల్ తీసివేస్తే నీకు ఒక సమ్మేళనం వచ్చింది. సో ఇటువంటి ఒక సైక్లిక్ సమ్మేళనం. దీన్నే మొత్తం మందు కింద పూర్వం వాడేవారు. దీన్నే బార్బిట్రిక్ యాసిడ్ అంటాం. సో దీన్నే మనం మెలోనైల్ యూరియా అని కూడా అనొచ్చు. సో 2 ఆప్షన్లు ఏవి ఇచ్చినా మీరు రైట్ ఆప్షన్ ఇవ్వాలి. సో 2 కూడా ఏవైనా కరెక్ట్ అవుతుంది. సో ఇవండి మెలోనిక్ యాసిడ్ అంటే. సో ఈ చర్య చాలా ఇంపార్టెంట్. మెలోనిక్ యాసిడ్ ను యూరియాతో చర్య పొందిస్తే 2 moles ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతుంది. ఎలిమినేషన్ ఆఫ్ 2 moles ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ టు ఫార్మ్ మెలోనైల్ యూరియా ఆర్ బార్బిట్రిక్ యాసిడ్. పూర్వం దీన్ని ఓల్డెన్ డేస్ లో ఎనస్థెటిక్ డ్రగ్ కింద వాడేవారు. ఇప్పుడు ప్రెసెంట్ వాడలేదండి, సైడ్ ఎఫెక్ట్స్ వాడడం. సో ఈ విధంగా మనం తప్పించాలి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, మీకు అందరికి ఇది చక్కగా అర్థమైందని చూస్తాం. సో మీ ఏపీపీజీ సెట్ కి 2 మార్క్స్ దీని నుంచి వస్తాయి. సో లెట్ us focus.